కాశీ మహాక్షేత్రం సాక్షాత్తు పరమేశ్వరుడు తిరుగాడుతుండే భూమి. గంగా నది పరవళ్ళు ఒక వైపు, కాశీలో ఆ విశ్వేశ్వరుని యొక్క దర్శనం మరోవైపు, కాశీ క్షేత్రాన్ని ప్లగింపజేసే సన్నివేశాలు. ఇలాంటి కాశీ క్షేత్రంలో నిత్యం ఆధ్యాత్మిక హోమం జరుగుతూనే ఉంటుంది. అలాంటి అద్భుతమైన కాశీ పట్టణంలో మన అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే కరివెన బ్రాహ్మణ సత్రం. ఆ సత్రం అక్కడ కేవలం భోజన వితరణే కాదు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా మారుతుంటుంది. అలాంటి అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఒక విశిష్టమైన మహోన్నతమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఆ యజ్ఞం ఏంటంటే, ఆ ఉన్నతమైన అద్భుతమైన కార్యం ఏమంటే, ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ సోమవారం వరకు కాశీ మహాక్షేత్రంలో ఇక్కడ ప్రవచన చక్రవర్తిగా, సమన్వయ సరస్వతిగా పేరుగాంచిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ఆధ్యాత్మిక రామాయణ ప్రవచన మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం కాశీ క్షేత్రంలోని శృంగేరి మఠం, ఈ శృంగేరి మఠం వేదికగా కరివెన బ్రాహ్మణ సత్రం ఆధ్వర్యంలో 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే ఈ అద్భుతమైన రామాయణ కావ్య ప్రవచనం ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి కాశీలో ఉపదేశించిన మహత్తరమైన గ్రంథమే శ్రీ మదవ్యాఖ్యమ రామాయణం. 7 కాండలు, 64 సర్గలు, వేలాది శ్లోకాలతో నిండిన ఈ గ్రంథం ఉమామహేశ్వర సంవాద రూపంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుందాం. కార్యక్రమ బ్రహ్మ మన వర్కింగ్ కమిటీ మెంబర్ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమ నిర్వహణ, వసతి, భోజనం వంటి అన్ని సదుపాయాలకు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తి రుసుముగా 25,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ 25,000 రూపాయలకి ప్రవచన కార్యక్రమంలో పాల్గొనడం, భోజనము, గది, ఇతర సౌకర్యాలుంటాయి. దంపతులు వస్తే 40,000 రూపాయలకే దీనిని మనం పొందవచ్చు. 9 రోజులు కాశీ కరివెన సత్రంలో ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తూ సమీపంలో ఉండే ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనేందుకు వసతి కల్పిస్తూ కాశీ క్షేత్రంలో 9 రోజుల పాటు నివాసం ఉండే యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించారు. భక్తులు, బ్రాహ్మణ బంధువులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటే ముందుగా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని రసీదు పొంది ఆ టయానికి అక్కడికి వచ్చేలా రవాణా సౌకర్యాన్ని కల్పించుకోవాలని కరివెన బ్రాహ్మణ సత్రం కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాలరావు గారు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అద్భుత కార్యక్రమానికి మనందరం కూడా ఆశీనులవుదాం. ఆ అద్భుత రామాయణ మహాకావ్యాన్ని ఆ ప్రవచన బ్రహ్మ, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క గాత్రం నుంచి విందాం, తరిద్దాం.